అనంతపురం జిల్లాలో గత కొన్ని దశాబ్దాలుగా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చేసిన సేవలు అమోఘమనే చెప్పాలి. నిరుపేద వెనుకబడిన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పనిచేసే ఏకైక సంస్థ ఆర్డీటీ. ఈ సంస్థ పేదలకు ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చింది. నిస్వార్థంగా సేవలు చేస్తున్నటువంటి ఈ ట్రస్ట్ కి నిధులు ఆపడం సరికాదని పలు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీటీ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ పునర్చరణలోకి తీసుకురావాలని కోరుతూ ఎస్సీ/ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి ఆధ్వర్యంలో పట్టణములో చేపట్టిన నిరాహార దీక్షలకు మద్దతు తెలిపారు. ఇలాంటి సేవలు మరి ఎన్నో చేశారు. అయితే ఇక్కడ ఇప్పుడే శైలజానాథ్ గారు వచ్చారు. శైలజానాథ్ గారు వచ్చి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అయిపోతుంది అనుకుంటాను నేను. కానీ ఆయన వచ్చి ఈడ కనబడాలా ఏదో మనం కూడా అంటే ముందర పోయే పారంగుతుత్తలో నాదు షేర్ బెల్లం సావుసోన్ అన్నట్లు చేసిపోయా. ఏవో గంట కూర్చోంటే ఏమైనా అవుతుందా? నీకు చాలా మంత్రిగా పనిచేసావు. మంత్రిగా పనిచేసినప్పుడు నీకు అనేక విషయాలు తెలిసింటాయి. ఆయనతో చర్చించినాను, మనం అఖిలపక్షాన్ని తీసుకెళ్దాం, ఢిల్లీలో చర్చిస్తామంటాడు. మళ్ళీ ఎప్పుడు ఆ డేటు మాట్లాడిపోయావు, దాన్ని ఇంప్లిమెంట్ చేయి. నీకు అనేక విషయాలు తెలిసింటాయి, ఢిల్లీలో సంబంధాలు ఉన్నాయి నీకు. మరి నువ్వు అనుకుంటే, శైలజానాథ్ గారు అనుకుంటే అంతో ఇంతో చలనం వస్తుందని నా భావన. అంటే అధికారం చూశాడు, అధికార రుచి చూశాడు, అనుభవించాడు, నీకు అన్ని విషయాలు తెలుసు. మరి ఇప్పుడు పార్టీలు మరీ అధికారం కోసం మళ్ళా తాతాలు పడుతున్నావు. మరీ రావాలా నాకే, మరీ చేయాలని. మరి చెయ్యి. ఇది నీ అంతా ఉంటారు జిల్లా మొత్తం. ఈ శైలజానాథ్ గారు చేశారప్ప ముందు నడిపించు, నీకు బాధ్యత. నువ్వు ఉండలేడా? నువ్వు ఈ జిల్లాలో ఓ ప్రముఖ దళిత నేతవి, ఎమ్మెల్యేవి, మంత్రివి అన్నీ ఉన్నాయి. కానీ అతను ఏమో నేను ఆవేశం మాట్లాడడం కాదు, నా బాధ చెప్తున్నా. అతను టక్కన చూశాడు, 4-8 నిమిషాలు మాట్లాడితే దాదాపు 1.5 నిమిషం మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. కాబట్టి వాళ్ళు ఎవరో నమ్ముకుంటే కాదు ఇది. కాబట్టి ఎమ్మెల్యే ఎంపీలు వాళ్ళతో మనమే చర్చించాలా, ఇది ఒక టీమ్గా పోవాలా.